నమస్కారం. యాత్రాసుధ శ్రోతలకు స్వాగతం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ నగరం, భారతీయ ఆధ్యాత్మికతకు నిలయమైన వారణాసి క్షేత్రానికి ఈరోజు మనం ప్రయాణిద్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానదీ తీరాన వరుణ మరియు అసీ నదుల మధ్య వెలసిన ఈ నగరాన్ని కాశీ అని, బనారస్ అని కూడా పిలుస్తారు. పరమశివుడి త్రిశూలంపై ఈ నగరం నిలిచి ఉందని, ప్రళయకాలంలో కూడా దీనికి వినాశనం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. కాశ్యాం మరణం ముక్తి అన్నట్లు ఇక్కడ మరణించిన వారికి శివుడే తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడట. కాశీలో ప్రధాన దైవం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కాశీ విశ్వేశ్వరుడు. గంగానదిలో స్నానం ఆచరించి విశ్వనాథుని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇటీవల నిర్మించిన కాశీ విశ్వనాథ కారిడార్ ఈ క్షేత్రానికి సరికొత్త వైభవాన్ని తీసుకువచ్చింది. భక్తులు ఇప్పుడు గంగానది నుండి నేరుగా ఆలయానికి చేరుకునేలా సౌకర్యాలు కల్పించారు. ఇక్కడి అణువణువు శివనామ స్మరణతో మారుమ్రోగుతూ భక్తులకు కైలాస అనుభూతిని కలిగిస్తుంది. కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి ప్రాముఖ్యత వర్ణనాతీతం. ఆ తల్లిని దర్శించుకుంటే జీవితంలో అన్నపానాదులకు కొరత ఉండదు. అయితే ఏడాది పొడవునా భక్తులు దర్శించే విగ్రహం కాకుండా అమ్మవారి అపురూపమైన బంగారు విగ్రహం కేవలం దీపావళి సమయంలో వచ్చే అన్నకూట ఉత్సవం సందర్భంగా మాత్రమే భక్తుల దర్శనార్థం ఉంచుతారు. ఈ 3 రోజుల పాటు ఆలయాన్ని రకరకాల మిఠాయిలు, స్వీట్లతో కనువిందుగా అలంకరిస్తారు. ఈ అపురూప దర్శనం కోసం భక్తులు దేశం నలుమూలల నుండి తరలి వస్తారు. కాశీ క్షేత్రం శివశక్తుల నిలయం. కాశీ కేవలం శివక్షేత్రమే కాదు, అద్భుతమైన శక్తిపీఠం కూడా. సతీదేవి కన్నులు పడిన చోటు కాబట్టి దీనిని విశాలాక్షి క్షేత్రం అంటారు. 18 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ ఆలయం విశ్వనాథుని ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. అమ్మవారి కరుణా కటాక్షాల కోసం భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఈమె కాశీనగరానికి రక్షకురాలిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువుదీరింది. అలాగే మనం తప్పక దర్శించుకోవలసిన మరో శక్తి స్వరూపిణి వారాహి మాత. ఈ ఆలయం భూమికి దిగువన ఉంటుంది. ఈ తల్లిని దర్శించుకోవాలంటే ఉదయం 8 గంటలలోపే వెళ్ళాలి. శత్రునాశనానికి, కార్యసిద్ధికి వారాహి అమ్మవారి దర్శనం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. కాశీనగరానికి కొత్వాల్ లేదా క్షేత్రపాలకుడు కాలభైరవుడు. శాస్త్రాల ప్రకారం కాశీకి వెళ్ళిన భక్తులు ముందుగా ఈయన అనుమతి తీసుకోవాలి. అలాగే యాత్ర ముగించి వెళ్ళేటప్పుడు వీడ్కోలు తీసుకోవాలి. కాలభైరవుని దర్శనం చేసుకోని పక్షంలో కాశీయాత్ర ఫలితం దక్కదని చెబుతారు. ఈ స్వామికి నలుపు రంగు దారం, అదే కాశీదారం సమర్పించడం ఇక్కడ విశేషం. కాశీలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. అందులో దశాశ్వమేధ ఘాట్ వద్ద జరిగే గంగా హారతి ఒక అద్భుత దృశ్యం. అలాగే మణికర్ణికా ఘాట్ని మహాశ్మశానంగా పిలుస్తారు. కార్తీక పౌర్ణమి నాడు జరిగే దేవ దీపావళి ఇక్కడ అత్యంత ప్రసిద్ధి. ఆ రోజున లక్షలాది దీపాలతో ఘాట్లన్నీ వెలిగిపోతూ ఉంటే గంగానది స్వర్గలోకంలా కనిపిస్తుంది. పడవ ప్రయాణం చేస్తూ ఈ దీపకాంతులను చూడడం జీవితకాల జ్ఞాపకం. కాశీ విశ్వనాథునితో పాటు వారణాసిలో సందర్శించవలసిన పుణ్యస్థలాలు మరెన్నో ఉన్నాయి. జ్ఞానాన్ని ప్రసాదించే సంకటమోచన హనుమాన్ ఆలయం, ఎంతో శక్తివంతమైన దుర్గామాత ఆలయం దుర్గాకుండ్, మరియు ఆధునిక శైలిలో రామాయణ ఘట్టాలతో నిర్మించిన తులసీ మానస మందిరం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. కాశీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారనాథ్ బౌద్ధ క్షేత్రం కూడా తప్పక చూడవలసిన ప్రదేశం. ఇక సాయంత్రం వేళ దశాశ్వమేధ ఘాటు వద్ద జరిగే గంగాహారతి ఒక అనిర్వచనీయమైన అనుభూతి. నిప్పులు చిమ్మే పెద్ద పెద్ద హారతి పళ్ళాలతో వేద మంత్రోచ్చారణల నడుమ శంఖారావాలతో గంగామాతకు ఇచ్చే ఈ నీరాజనం భక్తుల్ని పరవశింపజేస్తుంది.
పడవలో కూర్చుని గంగానది అలలపై నుండి ఈ హారతి వెలుగుల్ని చూడడం ఒక దివ్యమైన అనుభవం. తెలుగు భక్తుల సౌకర్యార్థం కాశీలో అద్భుతమైన వసతులు ఉన్నాయి. ముఖ్యంగా కరివెనవారి సత్రం మరియు ఆంధ్రాశ్రమాలు దశాబ్దాలుగా తెలుగు యాత్రికులకు అండగా నిలుస్తున్నాయి. ఇక్కడ తెలుగు భోజనం, తెలుగులో సమాచారం లభించడం వల్ల మన ఊరిలోనే ఉన్నామన్న భావన కలుగుతుంది. హనుమాన్ ఘాటుకు సమీపంలో ఉండే ఈ సత్రాలు భక్తులకు ఎంతో తక్కువ ధరకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ నుండి వారణాసికి నేరుగా విమాన సౌకర్యం ఉంది. రైలులో వెళ్ళాలనుకునేవారు సికింద్రాబాద్ నుండి దానాపూర్ ఎక్స్ప్రెస్ లేదా పాట్నా ఎక్స్ప్రెస్ ద్వారా చేరుకోవచ్చు. కాశీని సందర్శించడానికి అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ కాశీ విశ్వనాథుని అన్నపూర్ణమ్మ కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యాత్రాసుధ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక యాత్రల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ. స్వస్తి.